ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ మన వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి మీద మరియు వారి వ్యాఖ్యలు చేశారు. చాలా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. మరి వారి సంస్థ అయినటువంటి TV5 మీద కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. TV5 సంస్థ అనేది అది ఒక వ్యాపార సంస్థగా మారింది. దానితో పాటుగా కేవలం ప్రకటనల కోసమే మాత్రమే అది పాకులాడుతుంది. కాబట్టి TV5ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇంకా మనం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి అసభ్య పదజాలంతో పోసాని కృష్ణమురళి గారు వ్యాఖ్యానించడం జరిగింది. దాంతో పాటుగా బిఆర్ నాయుడు గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైన పోస్టులు, వ్యాఖ్యలు చేశారు. అందుకు గాను రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు టౌన్ కమిటీ సహకారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారికి ఒకటి విన్నవించుకున్నాము. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న వారు ఎవరైనా సరే మరి వారి మీద కఠినమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరడం జరిగింది. స్వీకరించడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వారి మీద ఎవరైనా సరే వాళ్ళు టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరైనా కానీ ఇటువంటి వాటిని ప్రోత్సహించే వారిని మటు కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పేసి 2 రోజుల క్రితం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మరి దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొస్తారని చెప్పేసి చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా మీద మరి ఆయన కఠినంగా వ్యవహరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.